కలిసి షేర్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఒకరు చేసిన ఒకరు క్లియర్గా కాకుండా ఒకరు చేసిన మంచి ఇంకొకరు తెలుసుకొని ఇంకా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ కార్యక్రమం అందరికీ తలపెట్టారు. ఈ అతి సంఘం వాళ్ళు తలపెట్టినందుకు నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఇండస్ట్రీ కొంచెం లోపలికి ఉండండి సార్. క్లోజ్ రెడీ సార్. రెడీ సార్. సార్ ప్లీజ్. ఫోటో ఇచ్చేయండి, తర్వాత మీరు అది ఓపెన్ చేయొచ్చు. సార్ ఒకసారి ఫోటో సార్ ఒకసారి అందరూ ఇంటారు కదా. Sir, please. Okay. What was the ribbon for cutting for? Let me know. My daily oils, natural బీరకాయ పిచ్చా herbal hair. నా పేరు కె వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనకి విశాఖ మహానగర పర్యావరణ సంరక్షణ గతివిధి నుంచి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి విఎంపిఎస్జి సౌజన్యంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ 3వ శనివారం రోజు ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం పర్యావరణం మీద ఒక సదస్సు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరపున మేము చేసే విధి నిర్వహణలో కూడా ప్రజలకి చెప్పడం జరిగింది. ఇందులో మనం ఏదైతే సాలిడ్ వేస్టు, హజార్డస్ వేస్టు, బయోమెడికల్ వేస్టు అనేవి మన దైనందిన కార్యక్రమంలో జనరేట్ అవుతున్నాయో వాటిలన్నింటినీ సేఫ్ డిస్పోజల్ విశాఖపట్నంలో ఏ విధంగా జరుగుతుందనేది చెప్పడం జరిగింది. దానికి తోడు మనకి ఇక్కడ పర్యావరణ ఎన్జిఓస్ అందరూ కూడా ఒకే గొడుగు మీదకి రావడం కోసం విఎంపిఎస్జి అనే సంస్థ ద్వారా పర్యావరణం మీద పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఇందులో శ్రీ రంగాచార్యులు గారు ఏదైతే ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో పర్యావరణ మిత్ర మహాయోధ అనే కార్యక్రమంలో ఈ ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేయడం అనేది ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి మరియు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తర్వాత పెద్దలు కూడా రావడం జరిగింది.
ప్రజల్లో పర్యావరణం మీద అవగాహన కలిగించడం, వాటిని ముందుకు తీసుకెళ్ళడం అనే కార్యక్రమం, చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నిటిని కూడా మీ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ తెలియజేస్తుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, విశాఖపట్నం. నా పేరు రంగాచార్యులు. నేను పర్యావరణ సంరక్షణ గతివిధి అనే ఆర్గనైజేషన్ నుంచి నేను పనిచేస్తున్నానండి. హరిత సంఘం అంటే ఈరోజు ఈ కార్యక్రమం హరిత సంఘాన్ని మేము క్రితం సంవత్సరం మొదలుపెట్టామండి. ఇది మన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు స్పాన్సర్షిప్తో మొదలుపెట్టాము. ఈరోజు కూడా వాళ్ళే స్పాన్సర్షిప్ చేస్తున్నారండి. అయితే ఈ హరిత సంఘం తాలూకు ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న పర్యావరణం గురించి పనిచేసే ఎన్జిఓస్ అందరినీ ఒక అంబ్రెల్లా కిందకి, అంటే ఒక గొడుగు కింద తీసుకొచ్చి కలిసి పనిచేసేలాగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నామండి. మా మూల కార్యం అంటే ముఖ్యంగా మేము చేసే కార్యక్రమం ఏంటంటే హరిత గృహం. హరిత గృహం అంటే ప్రతి ఇంటికి వెళ్ళి పర్యావరణం గురించి 15 విషయాల్లో ఒక యాప్ ద్వారా చెప్పడం. ఎవరైతే 10 హరిత కార్యలు చేస్తారో వాళ్ళని హరిత కార్యకర్త అంటాం. ఎవరైతే 100 హరిత కార్యలు చేస్తారో వాళ్ళని హరిత యోధ, ఎవరైతే 1000 చేస్తారో వాళ్ళని మహాయోధ అంటాం. సో ఈ కార్యక్రమం ద్వారా ఈ ఛాలెంజ్ని అందరూ తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి పర్యావరణం గురించి అందరికీ తెలియజేయాల్సిందిగా విన్నవిస్తున్నాం. మనం రిజిస్టర్ అయ్యి డౌన్లోడ్ చేసుకుని 15 విషయాల్లో మనం ఇంట్లో పర్యావరణం గురించి ఏంటేంటి చేస్తున్నాము అని దాంట్లో మనం టిక్ చేస్తే మనకి సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏవైతే విషయాల్లో వాళ్ళకి చేయట్లేదో వాటి మీద మేము వాళ్ళకి అవగాహన కల్పించి మిగతా విషయాలు కూడా దానికి మేము హరిత మిలన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మేము చేస్తామండి. సో హరిత మిలన్లో ఇంట్లో అంటే సపోజ్ ఒక అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్లు కవర్ చేసామనుకోండి. సో అక్కడికి వెళ్ళి హరిత మిలన్ కండక్ట్ చేసి మిగతా వాళ్ళందరూ కవర్ అయ్యేలాగా చూస్తాము. యాప్ అండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. అందరూ వాలంటీర్స్గా అది యాక్సెసిబుల్ అండి.